Hi friends, welcome to my YouTube channel Anjali Mohan Vlog. Subscribe to our channel for more videos. ఈ వీడియో అయితే బన్నర్ఘట్ట పోయినప్పుడు తీసిన వీడియో. అక్కడ ఏం చూసినామో అన్ని వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి బన్నర్ఘట్ట అయితే రీచ్ అయ్యాం. అక్కడ పార్కింగ్ వెతుక్కొని కార్ పార్క్ చేసి అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. కార్ దగ్గర నుంచి అలా వాక్ చేసుకుంటూ బన్నర్ఘట్ట ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్ళాం. బన్నర్ఘట్ట ఆర్చ్ దగ్గర అయితే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. తర్వాత అట్లే నడుచుకొని ముందుకు పోతే అక్కడైతే చెక్ చేస్తూ ఉండ్రి ప్లాస్టిక్ బాటిల్స్, చిప్స్ ఇట్లా ఏమైనా పెట్టుకోయినారేమో. చెకింగ్ తర్వాత మేమైతే టికెట్ తీసుకుంటుమి. సఫారీ ప్లస్ జూ తీసుకుంటుమి మేము టికెట్. ఫస్ట్ అయితే సఫారీకి పోయేదానికి క్యూలో అయితే నిలుచుకుంటుమి. మేము సఫారీ పోయే బస్సు అయితే వచ్చింది. అందరూ ఎక్కి వాళ్ళ సీట్లో వాళ్ళు కూర్చుంటున్నారు. బస్సు అయితే స్టార్ట్ అయింది. సఫారీ ఇక్కడి నుంచి స్టార్ట్. అలా మనకు ఫస్ట్ దర్శనం ఇచ్చేది జింకలు. జింక అంటూ స్టార్ట్ అవుతుంది. తర్వాత మనకు దర్శనం ఇచ్చింది ఏనుగు. అలా ఏనుగును చూసుకుని ఎలిఫెంట్ని చూసుకుని అలా ముందుకు వెళ్ళాం. ఇంకా చాలా ఏనుగులు మాకు కనబడే ముందరికి. తర్వాత మాకు దర్శనం ఇచ్చింది కరడి మామ అని మా జున్ను గానికి చూపిస్తుంది. ముందరైతే ఊర్ల మీద వస్తూ ఉన్న అంతరాలు కట్టేదానికి కరడిని తోడుకొస్తూ ఉంటారు డ్యాన్స్లు ఆడిపించుకొని. అప్పుడు చిన్నప్పుడు ఒక టైం చూసిండేది. తర్వాత మాకు కనపడింది అయితే చీత పనుకొని కళ్ళు ఓపెన్ చేసుకొని మెడిటేషన్ చేస్తూ ఉంది. ఆ తర్వాత మనకి లేడీ లయన్లు దర్శనం ఇచ్చాయి. అక్కడ బాయ్ లైన్ అయితే లేదు. మేమైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము కింగ్ని చూడడానికి. ఫైనలీ దర్శనం ఇచ్చింది మాకి. దర్శనం ఇచ్చాడు. మా సఫారీ అయితే ఫినిష్ అయిపోయింది. అక్కడి నుంచి బటర్ఫ్లై పార్క్ ఎంట్రన్స్కి అయితే వెళ్ళాం. సఫారీ అయిన తర్వాత అలా భోజనం చేసి జూ చూసేదానికైతే స్టార్ట్ అవుతుంది. అక్కడ మనకు జూ స్టార్టింగ్లోనే జీబ్రా కనపడుతుంది. అదేమో జెడ్ ఫర్ జీబ్రా లాస్ట్లో ఉంటుంది, కానీ జూలో మాత్రం ఫస్ట్లో పెట్టారు జీబ్రాని. తర్వాత మనకు కనపడేదైతే జీ ఫర్ జిరాఫీ.
తర్వాత అయితే మాకు టైగర్లు అయితే కనపడాయి. 1 2 3 టైగర్లు అయితే ఉన్నాయి అక్కడ. తర్వాత మనకి తిరిగి కరడి మామ అయితే కనబడతాడు. తింటా ఉన్నాడు చెరుకుని. ఇప్పుడైతే మనకి నిప్పు కోడ్లు కనబడతాయి. బోబీ ఈము బోబీ దాని గొంతుకే మనిషి రంజీ ఎందుకే దాన్ని ఇప్పేది ఏం కష్టమా దానిపైన లోన్ తీసుకుంటారు. ఇక్కడైతే గుల్ల నక్కు ఉంది. అదైతే ఈద్లో కుక్క మాదిరే ఉంది. ఇక్కడైతే బోటింగ్ కూడా చెయ్యొచ్చు. మేమైతే వెళ్ళలేదు. తిరిగా జింకలు అయితే వచ్చాయి. ఎన్ని టైప్స్ ఆఫ్ జింకలు అయితే ఉన్నాయో. ఈడైతే హిప్పోపొటామస్ అయితే పనుకొని ఉంది నీటిలో. ఇదైతే బర్డ్స్ సెక్షన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి. అక్కడక్కడ ఊర్లో ఉండే కోడి పుంజలను కూడా పెట్టారు. ఇక్కడైతే టాటాయిస్, తాబేళ్ళు గడ్డపైన అలా పనుకొని ఉన్నాయి. ఇదైతే నాకు చాలా భయం. పాము, పెద్ద పాము 2 అయితే ఉన్నాయి అక్కడ. ఒకటి పైన పనుకొని ఉంది. ఇక్కడైతే తెల్ల ఎలుక. సైన్స్ ల్యాబ్లోనే చూసిండేది నేను. ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నా. అన్ని బోన్లోనూ ఒక్కొక్క ఎలుక ఉంది. మళ్ళీ ఇంకొక లైన్ ఫుల్ బర్డ్స్. ఇక్కడ చాలా చాలా డిఫరెంట్ బర్డ్స్ అయితే ఉన్నాయి. ఒక కోడి పుంజు కూడా ఉంది.
ఇక్కడైతే ఒక కోతి ఉంది, దాని మొహం చుట్టూ తెల్లగా జుట్టుంది. ఇదైతే మొసలి, క్రోకోడైల్, దాని మూతి పొడుగ్గా ఉంటుంది. ఇక్కడ తెల్ల నెమలి కూర్చొని ఉంది. ಕಟ್ಟಾಕ್ತಾರೆ. ఇక్కడ కూడా బర్డ్స్ ఉన్నాయి, చిన్న 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 కలర్ బర్డ్స్. ఇక్కడ క్రొకోడైల్ ఉంది. మళ్ళీ ఇక్కడైతే కోతులు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోతులు ఉన్నాయి. పాపం దానికి ఏమో అయ్యింది. ఇక్కడైతే నీటిలో ఉండే బర్డ్స్ అయితే ఉన్నాయి, కొంగలు, దీనికి చెందినవి డిఫరెంట్ టైప్స్. ఇక్కడైతే కొంచెం స్మెల్ కంపు కొడుతుంది. ఫైనలీ బన్నర్ఘట్ట జూకి అయితే బై బై చెప్పేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.